భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుత్తవారిగూడెంలో జరిగిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణను పామాయిల్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పామాయిల్ సాగు రైతులకు లాభదాయకమని, కోకో, వక్క వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. త్వరలో ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రేపు రాబోయే నా పదవీ కాలంలోనే ఈ రాష్ట్రంలోనే 10 లక్షల ఎకరాలు మినిమం కావాలనేది నా కోరిక. అందుకనే తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. రేపు వచ్చే ఈ సీజన్లోనే సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కల్లూరుగూడాన్ని కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా వైరా నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ముందుగా ఏర్పాటు చేసుకొని మనకు మాదిరిగిన ఏరియా పెరిగిన కొద్దికి ఫ్యాక్టరీలు పెంచుకుంటూ ఉపాధి పెంచుకుంటూ ఈనాడు రైతుల సంతోషంతో పాటు ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఆనందంగా స్థిరంగా ఉంటున్నారు. ఈరోజు మన పిల్లలు సిద్దిపేట దాకా వెళ్ళి గల్లగొట్టేదానికి వస్తున్నారు. మీ ఏరియా నుంచి మా ఊరు వస్తున్నారని చెప్పి కరీంనగర్ లో అదేవిధంగా సిద్దిపేట జిల్లా రైతులు